కేంద్ర ప్రభుత్వం 76 పంటలకి మద్దతు ధర ప్రకటించింది. కానీ ఆ పంటలు మద్దతు ధరకు కొంటున్నారా లేదా అనే వ్యవస్థ మాత్రం క్రియేట్ చేయలేదు. అందుకే పంజాబ్, హర్యానా రైతులు మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖరీఫ్లో కంది సాగు చేసే సమయంలో క్వింటా కందులు 10,500 రూపాయల ధర పలికితే నేడు 6,500. అంటే రైతు పంట సాగు చేసేటప్పుడేమో ధరలు పెద్ద ఎత్తున ధరలు ఉంటాయి. ఆ పంట కరెక్ట్గా హార్వెస్ట్ చేసే సమయానికే 50% పడిపోతాయి. మరి ఇది ఎక్కడ విచిత్రం? మద్దతు ధర కందులకి క్వింటాకి 7,550 రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6,500 రూపాయల కందుల ధర పడిపోయింది. మరి నాఫెడ్, మార్క్ఫెడ్ పెద్ద పెద్ద అధికారులు, సహకార సంస్థలు ఉంటాయి, వెంటనే రంగంలో దిగాలిగా. రైతులంతా పంట మొత్తం అమ్ముకొని వ్యాపారస్తుల చేతుల్లోకి, మిల్లర్ల దగ్గరకు పోయిందాకా వారు అసలు మొద్దు నిద్ర, దున్నపోతు తోలేసుకుని నిద్రపోతూ ఉంటారు. ఈ ఉంటుంది మీడియాలో కథనాలు వస్తున్నా కూడా ఒక్కడు మాట్లాడడం. దీని మీద మంత్రిని అడిగితే వారం రోజుల్లో రంగంలో దిగుతాడని చెబుతాడు. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈ పాటికే కంది పంట చేతికొచ్చింది. ఇక పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో మరో నెల రోజుల్లో వచ్చింది. పంట చేతికి రాగానే మార్కెట్ యార్డుకి రైతులు గుంపులు గుంపులు వెళ్తూ ఉంటే మద్దతు ధర వస్తుందా లేదా అని చూసే ఒక్క నాదుడు కూడా లేడు. 2005 సంవత్సరం నుంచి కంది పంట క్రమంగా తగ్గుతూ వచ్చింది 2019 దాకా. ఎందుకంటే పత్తిలో ఎప్పుడైతే గులాబీ పురుగు వచ్చిందో మరలా కంది పంట వేయడం మొదలుపెట్టారు రైతులు. ఎందుకంటే పత్తి వేస్తే ఎకరానికి 4 క్వింటాలు కూడా కావడం లేదు. ఖర్చులు మాత్రం ఎకరానికి 40,000 అవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కంది పంట సాగు గణనీయంగా తగ్గిపోయిద్ది అనుకున్న సమయంలో పత్తి పంట నాశనం అయిపోవడంతో కంది సాగు చేస్తూ ఉన్నారు. ఇక కంది సాగు కూడా 2023-24లో అయితే పెరిగింది, ధర అయితే పతనం చేశారు. 23లో మంచి ధర వచ్చింది. ఇక రైతులు పెద్ద ఎత్తున కంది సాగు చేద్దాం అనుకున్నారు. ఇక కంది సాగు కూడా వాతావరణం అనుకూలించడం లేదు. కరెక్ట్గా కంది పూత వచ్చే సమయంలో 3 రోజులు 4 రోజులు విపరీతంగా మంచు కురిస్తే పూత అంతా నేల మీద ఉంటుంది. పురుగు మందులు కూడా విపరీతంగా పిచ్చిగారు చేయాల్సి వస్తూ ఉంది. దీంతో వచ్చే సంవత్సరం కంది సాగు కూడా రైతులు ఎత్తేస్తారు. ఇప్పటికే భారతదేశంలో పప్పు దినుసులు చివరికి మొజాంబిక్, సూడాన్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. మార్కెట్లో కిలో కందిపప్పు చూస్తేనే 170 రూపాయలు, రైతుల దగ్గర కందుల ధరలు చూస్తేనే 6,000. మరి ఇంత అంతరం ఉన్నప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి? దిగుమతి చేసుకొని వినియోగదారులకి 120కి 130 రూపాయలకి పౌర సరఫరాల శాఖ ద్వారా ఇవ్వండి, తింటారు. రైతులను మాత్రం నాశనం చేయండి. కందికి గిట్టుబాటు ధర కల్పించాలి. కనీసం క్వింటాకి 10,000 ధర లేకపోతే రైతులు కంది సాగు చేయరు. రాబోయే రోజుల్లో మరిన్ని పంటలకు మద్దతు ధర దక్కుతుందా లేదా అనే విషయంలో మరో వీడియోలో చేస్తున్నాం. మీ ప్రాంతంలో కందికి ఎంత ధర దక్కుతుందో కామెంట్ చేయండి.